మయన్మార్, థాయిలాండ్ దేశాల్ని భారీ భూకంపం దారుణంగా దెబ్బతీసింది. వందల కొద్ది జనాలు మృత్యువాత పడ్డారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు తమ కుటుంబ సభ్యులతో పాటు సర్వం కోల్పోయి రోధిస్తున్నటువంటి దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. వరుస భూకంపాల తీవ్రతతో మయన్మార్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 2 దేశాల్లో 186 మంది చనిపోయారని అధికారిక ప్రకటనలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య భారీగానే ఉండే అవకాశాలున్నాయని అధికార యంత్రాంగం చెబుతోంది. మయన్మార్, థాయిలాండ్లో వేలాది మంది గాయపడ్డారు. కూలిన భవనాల కింద చిక్కుకుని హాహాకారాలు చేస్తున్నటువంటి వారిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మయన్మార్, థాయిలాండ్లలో భూకంపంతో క్షతగాత్రులైన వారికి చికిత్స అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకొచ్చింది. దుబాయ్లోని తన లాజిస్టిక్స్ హబ్ను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. మయన్మార్లోనే 181 మంది, థాయిలాండ్లో 5 చనిపోయారని అధికారులు ధృవీకరించారు. శుక్రవారం రిక్టర్ స్కేల్పై 2 భూకంపాల తీవ్రత 7.4, 6.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ఈ భూ ప్రకంపన దాటికి మయన్మార్, థాయిలాండ్లోని పలు భవంతులు కుప్పకూలిపోయాయి. బ్యాంకాక్లోని నిర్మాణంలోని ఎత్తైన వంతెన కూలడంతో 9 మంది గల్లంతైనట్లు థాయిలాండ్ రక్షణ మంత్రి తెలిపారు. ప్రధాని షినవత్ర థాయిలాండ్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బ్యాంకాక్లో మెట్రో రైలు సేవలను నిలిపివేశారు. అదేవిధంగా బ్యాంకాక్లోని ప్రతి భవనాన్ని భద్రతా దృష్ట్యా కూడా తనిఖీ చేయాల్సి ఉంటుందని థాయిలాండ్ ప్రధాని పేటోంగ్గాన్ షినవత్ర అన్నారు. మయన్మార్లోని నేపిడాలో 1000 పడకల ఆసుపత్రి, మాండలే నగరంలో ఐకానిక్ వంతెన, పలుచోట్ల ఎత్తైన ఆలయాలు, గోపురాలు భూకంప తీవ్రతకు కుప్పకూలాయి. మయన్మార్ రాజధాని నగరం నేపిడాలో ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. భూకంపానికి వందలాది భవనాలు కుప్పకూలడంతో ఎటు చూసినా విషాద ఛాయలే కనిపిస్తున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆర్మీ బలగాలు కూడా సహాయక చర్యలో పాల్గొన్నాయి. వందలాది మంది సైనికులు ప్రాణాలకు తెగించి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. చైనాలోని నైరుతి యునాన్ ప్రాంతంలో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. ఇక మయన్మార్ భూకంప ప్రభావంతో భారత్లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్పై 6.8గా నమోదైనట్టు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా కోల్కతా, రాంచీ, త్రిపుర, అస్సాం, పాట్నాలో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో భయంతో విద్యార్థులు, లెక్చరర్లు క్లాస్ రూమ్లో నుంచి బయటకు పరుగులు తీశారు.